టీవీ కావాలి సార్. అదే టీవీ సార్, అర్జెంట్గా కలర్ టీవీ కావాలి సార్. ఏ కంపెనీ ఏ మోడల్ అని అడగచ్చు సార్, అసలు టైం అయిపోతుంది. కమాన్ క్విక్, మీ కంపెనీలో ఉన్న టీవీలోనే అంచేయండి. క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్. ఈ రోజు రాష్ట్రమంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెరేడ్ మైదానంలో పోలీస్ కవాతను ముఖ్యమంత్రి తిలకించారు. అత్యంత ప్రతిభ ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చి గౌరవించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు ఇచ్చే భృతిలో కొద్ది మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. విద్యుత్ కొరత నివారణకు నువ్వే నా తలరాత మార్చవా నా గీత సీత ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. ఎన్ని సీతలు బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా అల్లా బిస్మిల్లా. ఎక్కడ నాయనా నీ గల్లా? ఇదిగో జరుగు. ఇద్దరు కాదు బై, ఉదర్ ఉదర్. రేపు అడిగి వస్తావా? వస్తానులే కానీ ఆ సాయిబంతుడివే సాహిబా. అల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా. వేసుకోనాయన డబ్బులు. ఏం సీత అలా ఉన్నావు? మీ ఆయన గారి గొప్పతనం చూసి పిచ్చిక్కి పెద్ద జన్మ. ఇలాంటి బతుకు బతకపోతేనే. అమ్మా సీత అలా అనకూడదమ్మా. ఇంత పత్రానికి ఏం చావలే. ఇంకా నేను ఏడిపించుకు తినద్దు. రాజ్యం పూలు కాసిన తల్లోకి కాసిన పక్కలోకి. సాయిబు గారి సంపాదన బాగానే ఉన్నట్టుందే. పూల దాకా వచ్చిందంటే సాంబ్రాణి పొగ గిట్టుబాటుగా ఉన్నట్టే. సాయిబు గారేంటి సాంబ్రాణి ఏంటి? కర్మగాలి ఇవాళ నాకంట పడింది కనుక ఆ ఒకటి తెలిసింది. తమరి వెధ వేషాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? చెన్నట్టుగానే సరికాదు. మనిషి అన్నాక కొంచెం ఉచ్చ నీచు తెలియాలి. మమ్మల్ని గాలి వదిలేసి ఇల్లు పట్టకుండా తిరిగేది చాలక మన బతుకి వెధ వేషాలు కావాల్సి వచ్చాయా? కర్మో గ్రహచారం అనుకొని వేల కింద పెండ పడేస్తున్నానుగా. ఇంకా ఈ దరిద్రపు కొట్టు బతికెందుకు? కాలు చెయ్యి ఉండి కూడా సిగ్గు లేకుండా కట్టుకున్న పేర్లతో సహా నా మీద పడి పంది కుక్కలా బతుకుతున్నావు. అది చాలక నా పరువు తీయడానికి కాకపోతే ఆ దిక్కుమాల వేషాలు ఎందుకు? అన్నగా పుట్టావు గనక మొహన కాటి చుమ్మలేక అయిపోయిందా నీ ఉపన్యాసం? ఎన్నంటే ఏముంది? దొన్నపోతు మీద బాణ కూర్చున్నట్టేగా. చెల్లెమ్మా తప్పమ్మా, నీ వాగ్దాటినంత తక్కువ అంచనా వేసుకోకు. అది వాన, దివిసీమ తుఫాను. గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాల సముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్లు పిసికించుకుంటూ పడుకోలేక 10 అవతారాలు ఎత్తాడా? అది తెలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివే కాదు. మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు? అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు? ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠశ్వాస ఉండేదే కాదు. వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత పెద్ద పెద్ద మంత్రులవ్వచ్చు. అన్న మనసు అర్థం చేసుకోమ్మా తెలుగాడపడుచు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు కావాలండి? టీవీ న్యూస్ రీడర్ మిస్ సీత. వచ్చిన పని పర్సనల్. మీరెవరండి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. లక్ష్మణరావు సార్, ఈయన్ని సీత గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఎస్ సార్. మీకోసం ఆయన వచ్చాడండి. ఆయన ఎవరు? మా అన్నయ్య.
మీ లవ్వరండి. ఎవరు మీరు? నేనేనండి. ఏమిటిది? మీ ఫ్యాన్ నుండి మీ అభిమాని నుండి అని వస్తారు, మొహమాటాలతో ఫోటోలు తెచ్చుకుంటారు, చివరికి వెధ వేషాలు. మీలాంటి వాళ్ళకి అసలు ఏమిటి పెళ్లికి ముందు చిలిపి తగులా? అసలు నీకు లవరున్నట్టు మాకెప్పుడు చెప్పనే లేదు. లవ్వరా నా బొండ? వాడెవడో న్యూసెన్స్ కేసు. మూడంతా పాడైపోయింది. ఇక పనిచేయడం నా వల్ల కాదు కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏమండి, అది కాదండి, అది ప్లీజ్ నా మాట వినండి. నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఏమండి సీత గారు, సీత గారు ప్లీజ్. అబ్బాయ ఎస్పీ గారి భార్య వస్తున్నారు. ఆవిడొస్తే మమ్మల్ని అప్పుడు ఎందుకు? ఎందుక? విఐపీలకి అలగా జనానికి ఆ మాత్రం తేడా ఉండాలి గనుక. మాటలు మర్యాదగా రానివ్వండి. మర్యాదలు మనుషుల హోదాను బట్టి జరుగుతాయి. టిక్కెట్ కూడా పడకుండా అడ్డదారిలో వచ్చినప్పుడే తెలుస్తుంది మీ హోదా ఇవ్వటం. నీకు చేతనైతే నువ్వు నాలాగే రారాదు, నాకు పడాడవడం ఎందుకు? ఎవరిని ఎక్కడుంచాలో ఆ దేవుడికి తెలుసు. అందుకే నన్ను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుచుగా పుట్టించాడు, నిన్ను క్యూలో నిలబడమని రాశాడు. లుక్, మీ గొప్పలు మీ ఇంట్లో చూపించుకోండి, ఇక్కడ కాదు. క్యూలో నిలబడ్డం మా సంస్కారమే కానీ నీకు సలం చేసి కాదు. మేము టికెట్లు కొన్నాం, లోపలికి వెళ్తాం. వీ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గెట్ ఇంటు ది టెంపుల్. ఓకే, చూస్తారేమిటి? రండి. మనది కావాలి. అడ్డు తీస్తావా తీయమంటావా? ఇదేంటిది? బాలనాగమ్మ టపీమని కుక్క పిల్లగా మారిపోయినట్టు నాయకురాలు నాగమ్మ లాంటి నా చెల్లి మహాలక్ష్మికి హఠాత్తుగా మంచి బుద్ధి పుట్టుకొచ్చేసిందా? తలుపులు తీసే ఉంచింది. ఈ లెక్కన అమెరికా వాడు అణుబాంబులు తయారు చేయడం ఆపేసినట్టే. వచ్చేసారా? తొందరగా లోపలికి రండి. మీ చెల్లి చూస్తుందంటే మిమ్మల్ని నన్ను కూడా చోట్లేస్తుంది. ఇది నీ నిర్వాకమా నా పతివ్రతా సతీమణి? మనకంత లెవెల్ లేకపోయింది గాని నీ పతిభక్తి కథని సినిమా తీసి చెల్లె పెళ్ళామా అని పేరెట్టి వదిలితే దడదళ్ళ ఆడిపోయేది. సర్లే, జాగ్రత్తగా తలుపేసుకుని తొందరగా లోపలికి రా. ఇటు మంచాలకి కిటికీలకి చొక్కెదురు సౌండ్ ప్రూఫ్ గా ఉండాలంటే చాపే రైటు. అలా చూస్తావేంటి? రా. ఇదేంటి చెంబు మోగిందంటే చాపకు కూడా నిరసన ప్రకటించిందా?